రోజు మేము హాస్పిటల్ దగ్గరికి వచ్చాము. హాస్పిటల్కి వచ్చిన తర్వాత లోపల గర్భసంచి తీయాలి అబ్బాయి అని నన్ను అడిగిండు. అడిగితే సరే సార్ అని చెప్పా. సార్ ఆపరేషన్ చేయాల్సిందే అని అన్నాడు. గర్భసంచి సోమవారం రోజు అమ్మాయికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అన్ని సెలైన్లు ఎక్కించారు. సెలైన్ ఎక్కిన తర్వాత జ్వరం తగ్గిందమ్మా. 6 గంటల ఉదయాన్నే 6 గంటలకి మీ భార్యకి నేను ఆపరేషన్ చేస్తానని అన్నారు. చేస్తామన్నారు. సరే అని చెప్పేసి 6 నుంచి 6 గంటలు అనుకున్నది 7:30కి సర్జరీకి అటెంప్ట్ చేశారు. లోపలికి నా చేత సైన్ పెట్టించారు. ఫస్ట్ నా చేత సైన్ పెట్టించారు. ఏమైనా ప్రమాదం జరిగితే చదువు ఏం బాధ్యత లేదని వాళ్ళు నాతో ఫస్ట్ సారి పెట్టించారు సంతకం. పెట్టించిన తర్వాత అమ్మాయి బాగానే ఉంది సార్. మళ్ళీ సర్జరీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత సార్ ఎట్టుంది అమ్మాయి కానీ నేను అడిగా. సార్ బాగానే సక్సెస్ఫుల్ అయిందా అని అడిగితే సక్సెస్ఫుల్ అయిపోయింది అబ్బా, ఇబ్బంది ఏమీ లేదు, నీకు ఏ ప్రాబ్లం, నీ అమ్మాయి ప్రాణహాని అనేది లేదు అని నాకు చెప్పిండు. చెప్పేసరికి సరే అంతకంటే మనకి కావాల్సింది ఏం లేదు. ఇప్పుడు భార్యకి ఆపరేషన్ అయినా బిడ్డ పుట్టినప్పుడు ఏం చేస్తారు, సంతోషం ఎట్టుంటుందో అట్లా సంతోషం వచ్చింది నాకు. నా భార్య నాకు బతికితే చాలు అనుకున్నా నేను. మరుసటి రోజు మత్తు దిగిన తర్వాత కడుపులో ఒక సైడ్ నొప్పి వస్తుందని చెప్పింది. వాళ్ళని ఇక్కడ ఉన్న వాళ్ళని కంపౌండర్లు అందరినీ అడిగాను. అన్న ఇది పరిస్థితి అని నేను అడిగితే నేను వచ్చి చూశారు. అమ్మ అట్నే ఆపరేషన్ చేస్తే అట్నే ఉంటుందని అడిగారు నన్ను. అన్నారు. అనేసరికి మరుసటి ఆ రోజు సాయంత్రం మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెత్తుకు వెళ్ళాం. నాకు ఎగువ ఊపిరిస్తుందండి, పైన ఇక్కడ కొట్టుకుంటుంది అంటుంది. సార్ ఇదేం సార్ జరిగింది నాకు అర్థం కావట్లేదు సార్ అనేసరికి పైకి వచ్చి చూసిండు. పైకి వచ్చి చూసి ఏం కాదమ్మా బ్లడ్ తీసుకుని వచ్చాయి అని చెప్పిండు. నాకు బ్లడ్ బ్యాంక్ దగ్గరికి నన్ను పంపించిండు. సంతకం పెట్టి వాళ్ళు పంపించేసరికి బద్దలాడి బ్లడ్ తీసుకొచ్చా. బ్లడ్ ఎక్కించారు. నైట్ 2:30 దాకా ఎక్కించారు. ఎక్కించిన తర్వాత సెలైన్ లో ఇంజక్షన్లు ఎక్కించారు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఎక్కడెక్కడ నుంచి బ్లడ్ బ్యాంక్ నుంచి తీసుకొచ్చినది, అక్కడ వాళ్ళు మందులు ఏదేది ఇచ్చారు, నాకు ఇన్సూరెన్స్ పేపర్ ఏదేది ఇచ్చారో అవన్నీ నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నా కాడ. దయచేసి నాకు 2వ రోజు ఇప్పుడు సాయంత్రం పూట ఈ రోజు నాకు సర్జరీ చేయాలని కూడా నాకు చెప్పలేదండి. నాకు సర్జరీ చేయాలని చెప్పలేదు. ఏ ఊపిరిగా ఉంది, గ్యాస్ అయితే తీస్తామని నాకు అన్నారు. సరే అని నేనేం చేశానంటే గ్యాసే కదా తీసేస్తారనుకున్నా నేను. నాకు బ్లడ్ బ్యాంక్ దగ్గర పంపించారు. పంపించిన తర్వాత మా సడుగు నా ఏమిటే ఉంది. ఇద్దరం వెళ్ళా. అన్న పరిస్థితి ఎట్టుందో ఏమో అర్జెంట్ గా కావాలంటున్నారు, నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి అక్కడికి ఇచ్చేసి ఇంకో కావాలంటే వాళ్ళ కాళ్ళ ఏళ్ళ పట్టి బతిలాడి తీసుకొని వచ్చా నేను. మళ్ళీ 2వ సారి తీసుకొచ్చా. 3వ సారి మళ్ళీ కావాలన్నారు. ఏందండి ఇన్ని సార్లు ఏందని నేను అడిగా. ఇన్ని సార్లు ఏందని అడిగితే అబ్బాయి రక్తం సరిపోలేదు ఆపరేషన్ కానీ అని అన్నాడు. 2ంటికి వచ్చిన తర్వాత నుంచి వచ్చిన తర్వాత బయటికి వీళ్ళకి అడిగా, అన్న ఎట్టుంది అమ్మాయికి ఏందని నేను అడిగా. నాకు 1/2 గంట ఉంచాడు. 1/2 గంట అక్కడే ఉంచారు. నాకు 1/2 గంట వస్తే వేరే అబ్బాయి వచ్చి బ్లడ్ డొనేషన్ చేసిండు. అన్న బ్లడ్ తీసుకుని ఇంకా వెళ్ళలేదని నన్ను అడిగిండు. అన్న నేను తీసుకొని వెళ్తానన్న, ఇప్పుడు ఏం అవసరం లేదన్నారంట డాక్టర్ గారు, నేను వెళ్తున్నాను అన్న హాస్పిటల్ దగ్గర కన్నా. ఆ అబ్బాయి వచ్చేసిండు. ఆ అబ్బాయి వెనకాల మా సడుగులు తీసుకుని నేను వచ్చి రాగానే హాస్పిటల్ లాన్లోకి పోయా. నేను లాన్ పోయి పల్సు చూసా. పల్సు చూసేసరికి నాడి ఆడట్లా. నాకు ధైర్యం చాలేసరికి నేను బయటకు వచ్చి పడిపోయా కింద. అప్పుడైనా ఒక మాట